మరొకటి కాదు, కష్టాలు కాదు, అప్పులు కాదు, రోగాలు కాదు నాన్న. వీళ్ళు నశించిపోవడానికి కారణం ఏందని క్రొత్త నిబంధన చెప్తుంది. ఆ పోస్టున పౌలు చెప్తున్నాడు. 5 విషయాల్ని కోట్ చేసి చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి మనం చదువుదాం. అది అప్పులు అని రాయబడిందా? వాళ్ళు చేసుకున్న అప్పులు, వాళ్ళకు వచ్చిన శ్రమలు, వాళ్ళకు వచ్చిన వ్యాధులు, రోగాలను రాయబడలా. ఎందుకు అరణ్యంలో వీళ్ళు వాగ్దాన భూమికి చేరలేకుండా నశించిపోయారు, రాలిపోయారు అంటే వారిలో చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. సంహరించబడి చూడండి, వారు ఆశించిన ప్రకారం అంటే వాళ్ళు అనుకున్న ప్రకారం నడిపింపబడలేదంట. వాళ్ళు ఆశించినట్లుగా బ్రతకలేదంట. అందుకని చెడ్డ వాటిని ఆశించకుండా ఉండినట్లు ఈ సంగతులు ఉన్నవి జనులు తినుటకు త్రాగుటకు అది అలా వదిలేస్తే జనాభాని ప్రభు పాటికి ప్రభు దీవించేస్తుండాలా, నెల నెలకు ఫలింపేటట్టుగా ఫలిస్తూ ఉండాలా, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు బ్రతకాల. ఎందుకు నశించిపోయారు మన పితరులు అరణ్యములు అంటే తినుటకు త్రాగుటకు ఆడుటకు వాళ్ళు ఇష్టపడ్డారంట. రాయబడినట్లు వారిలో కొందరి వలె విగ్రహారాధకులై ఉండబాకండి, మరియు వారి వలె మనము వ్యభిచారము చేయకూడదు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఇంకా మనము చూసారా, ప్రభువుని శోధింపకుండా ఉంటాము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిపోయారు. మీరు సనగబాకండి, సనిగి సంహారకుని చేత సంహరింపబడ్డారు. ఒక్కటైనా మనకి దగ్గరగా ఉందా అప్పుల బాధ, రోగముల బాధ, వ్యాధుల బాధ? ఇవన్నీ దేవుడికి కష్టము కాదు నాన్న. దేవునికి కష్టమైంది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన 5 పాయింట్లు. దేవునికి మనం ఇష్టంగా బ్రతకాలి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆయన చేసిన మేలులు ఈ 24లో ఎన్ని మేలులు చేశాడో వాటిని తలంచుకుంటూ దేవునిలో మనం ఎలాగుండాలా? పవిత్రంగా, పరిశుద్ధులుగా